నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఈవేళ నేను వంజరం తెచ్చానండి. చేపలు ఎగురు పెడతాను. ఎలా చెయ్యాలో చూద్దరు కానీ చాలా ఈజీ రెసిపీ, చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి నా చేపలు ఎగురు తిన్నారా అస్సలు వదలరు. పదండి మరి నేర్చుకుందరు కానీ. చేపలు బాగా కడిగేసి ఒక 500 గ్రాములు పక్కన పెట్టుకోండి. అంతలోపల గిన్నె తీసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఈ 500 గ్రాముల చేపలకి సరిపడినంత. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఉప్పు కారం పసుపు బాగా కలిపేసి ఈ చేప ముక్కలు వేసి చేప ముక్కలకు బాగా పట్టేలాగా ఈ ఉప్పు కారం పసుపు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను. అంత లోపల ఆయిల్ వేసుకున్నాను, ఒక 5 స్పూన్లు. ఉల్లిపాయలు 3 కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 3 ఉల్లిపాయలు వేసి దాన్ని దోరగా వేపాలి. అంత లోపల ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఈ ఉల్లిపాయలు మగ్గనియండి. గుజ్జులాగా రావాలి కదా చేపల ఎగురు, అందుకని ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంతకు మించి ఏమి మసాలా వేయక్కర్లేదు. ఒక చిటికెడు పసుపు వేసాను, తగినంత ఉప్పు వేసాను, 1 స్పూన్ కారం వేసాను. కేవలం ఈ ఉల్లిపాయలకు సరిపడినంత మాత్రమే. చేపలకైతే మనం ముందే వేసేసి ఉప్పు కారం పసుపు పక్కన పెట్టుకున్నాం కదా. అంత లోపల మిక్సీ తీసుకుని ఒక టమాటా కట్ చేసుకున్నాను సన్నగాని, అది మిక్సీ చేసుకుంటాను. టమాటా ఎందుకు మిక్సీ చేశానంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలి కదా, ఈ ఉల్లిపాయ ముద్దలో వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ టమాటాలు వేస్తే మాత్రం పుల్లగా అయిపోద్ది. చేపల ఇగురు చేస్తున్నాం మనం, చేపల పులుసు కాదు. 2 రెమ్మల కరివేపాకు వేసాను. నూనె తేలే వరకు ఇవన్నీ వేపాలి. నూనె తేలిన తర్వాత ఇప్పుడు నేను చేప ముక్కలు ఉప్పు కారం పసుపు కలిపిన చేప ముక్కలు వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ చేపలకి బాగా ఈ ఉల్లిపాయ మిశ్రమం పట్టే వరకు కొద్దిగా ఆగనిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసి నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు ఎంత వేయాలంటే చేపలు ములిగే వరకు నీళ్ళు వేయాలి. ఎక్కువ వాటర్ వేస్తే చేపలు ఇరిగిపోతాయి. గరిటె మాత్రం పెట్టొద్దు, చేపలు అన్నీ ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా కలపాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కళాయి తీసుకుని, చూసారు కదా, అలా రౌండ్గా తిప్పితే చాలు. గరిటె మాత్రం పెట్టొద్దు, గరిటె పెడితే చేప ముక్కలు విడిపోతాయి. మూత కూడా పెట్టొద్దు. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీరతోటే కదా చేపల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. గరిటె మాత్రం పెట్టొద్దు. చూసారు కదా, జస్ట్ ఆ సైడ్లు అలా కలుపుతున్నాను. గరిటె పెడితే ఇరిగిపోద్ది అన్నమాట, అడుగు పట్టకుండా అలా మెల్లిగా, అంతే. మనం మ్యాక్సిమం చేయాలంటే, అంతకు మించి ఏం చేయొద్దు. ఏమైనా మాడుతుంది అని అనిపిస్తే జస్ట్ ఆ కళాయి తీసుకుని అలా పైకి కిందకి కదిపితే చాలు. ఇప్పుడు చేపలు ఎగురు అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి చేప ముక్కలు వేయాలి. చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ మసాలా లేకుండా ఇలాగే రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముక్కలన్నీ నేను ముందు బౌల్లోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే పైనుంచి గ్రేవీ వేస్తాను అనమాట. చూసారు కదా, అంటే చేప ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా చేపల ఎగురు ఎంత రుచిగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు. నా ఛానల్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీలూస్ గైడ్.